మన తిరుపతిలోన, కడప జిల్లాల్లోన పెద్ద పెద్ద వరదలు వచ్చాయి, పెద్ద వర్షం పడింది. ఇంకా చాలామంది జ్యోతిషులు ఏం చెప్తున్నారంటే ఇంకా ప్రళయం వచ్చేసింది, ప్రళయం వచ్చేసింది అంటున్నారు. 4,32,000 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉన్నది ఎంత అంటే 5,000 సంవత్సరాల 123 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 5,000 చూసారా సంవత్సరాలు పైన గడిచిపోయినాయి. ఇంక ఎంత ఉంది కాలం, ఇంక సినిమా చాలా ఉంది. మరి ఇవన్నీ ఏమిటివండి అంటే అవన్నీ ప్రకృతి వైపరీత్యములు అంటారు. లాస్ట్ టైం మీకు కార్తీక మాసం నాడే చెప్పాను, ఈ సంవత్సరము ప్రకృతి వైపరీత్యములు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను నేను. అవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి జరిగినంత మాత్రాన ప్రపంచమంతా లయమైపోదు, ప్రళయం అప్పుడే వచ్చేది. ఇంకా చాలా టైం ఉంది. చూడండి, అమెరికాలోన సుమారుగా 5 రాష్ట్రాలలో 24 ఏం జరిగింది, వీధులు గాలితో కూడినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దానివల్ల ఏం జరిగిందో తెలుసునా, అసలు ఎన్నెన్నో బిల్డింగులు నేలమట్టమైనాయి. ఎంతమంది చచ్చిపోయినారో కూడా అసలు రికార్డ్స్ లేవు. ఇది పరిస్థితి. మరి దీన్ని ఏమంటారు, ప్రకృతి వైపరీత్యములు అని అంటారు. చూడండి, ప్రస్తుతము మీరు కరోనా విషయమే తీసుకుంటే ఇప్పటికి కూడా యూరోప్లో టోటల్ కేసులు ఎన్ని తెలుసా, నిన్నటి రోజున కూడా 2,68,000. చూసారా ఎక్కడ కరోనా పోయింది. అమెరికాలోన ఒక 50,000 కేసులు ఉన్నాయి పర్ డే. ఇంకా యూకేలోన ఒమిక్రాన్ తాండవం చేస్తూ ఉన్నది. అంటే మరి ఓమిక్రాన్ వచ్చినంత మాత్రాన ఇంకా ప్రళయం వచ్చేసింది అని ఏం చేస్తున్నారు జ్యోతిషులు చాలామంది, ఊరికే జనాలను భయపెడుతున్నారు. ఇవన్నీ ఏమిటివి అంటే ప్రకృతి వైపరీత్యములు, అంతేగాని అన్నీ కొట్టుకోబోయే కాలం ఇంకా రాలేదు మనకు. ఇంకా చాలా టైం ఉంది.